మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మాల మహానాడు కార్యకర్తలు ఈ సందర్భంగా ఆరోపించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఎంతో మందికి మేలు జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రాంపేట అంబేద్కర్ విభజన సంఘం సభ్యులు ఘనంగా వెల్కమ్ పలికినందుకు వాళ్ళందరికీ పేరు పేరున జై భీమ్. కుమార్ గారికి, రమేష్ గారికి, సాగర్ అన్నకి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున జై భీమ్. ఇవాళ మనం దేశంలో ప్రమాదం అంచున ఉన్నాం. కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి వాళ్ళ మనువాద పాలకులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. దేశంలో 400 సీట్లు గెలిస్తే మేము భారత రాజ్యాంగం నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినము పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు నిమ్న జాతికి మనకు ఆధార్య దేవుడు, నిమ్న జాతిని కాపాడుకున్న భగవానుడు కనిపించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటాం రామాయణపేటలో. మరి యువత కూడా దళిత బహుజనులతో పాటు చాలామంది మిగతా అందరూ కూడా ముందుగా అంబేద్కర్ విభజన సంఘ సభ్యులందరికీ నాకు నమస్కారాలు. ఈరోజు మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మనము జరుపుకుంటున్న ఉత్సవాలను ఎంతో అన్ని వర్గాలకు సంబంధించి, సంపన్న వర్గాలకు సంబంధించి, బహుజన సామాజిక వర్గాలకు సంబంధించి ఏకమై అన్ని కష్టాలను ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని రచించి ఎన్నో కార్యాచరణ చేసుకుంటూ ఎంతో మందిని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.